ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. నమస్తే ఆంటీ. యాక్సిడెంట్ చేసిన వాళ్ళెవరో తెలియదు. గుర్తు తెలియని వెహికల్ అని అందరూ అనుకోవడమే కానీ ఆ వెహికల్ ఏదో, దాన్ని నడిపించింది ఎవరో తెలుసుకోగలుగుతారా సార్? ఆ తప్పు చేసిన వాడికి కఠిన శిక్ష పడాలి. జీవితాన్ని బలి తీసుకున్న వాడికి నిండు ప్రాణం విలువేంటో తెలుసుకునేలా చేయాలి. ఏంటి ఇలా వచ్చావు? ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను అంకుల్. మీరు ఒక మాట చెప్తే. ఎవరికి? అదేంటండి, మీకు తెలిసిన వాళ్ళ కంపెనీలు చాలా ఉన్నాయి కదా. ఎవరికైనా ఒకరికి ఫోన్ చేసి మా అమ్మాయే మంచి జాబ్ ఇచ్చేలా చూడమనండి. దీని మొహం ఈ పిల్ల ముందు నన్ను ఇరికించేస్తుంది. ఫేవర్ చేస్తున్నట్టుగా చెప్పి వదిలించుకోవాలి. ఈ అమ్మాయి నాకు తలకాయ నొప్పి అయిపోయిందే. ఫోర్స్ చేస్తున్నానని అనుకోకండి అంకుల్. రిక్వెస్ట్ ఇది. అబ్బబ్బే, నువ్వు భలేదానివమ్మా. నువ్వు అడగటం నేను చేయకపోవటమన్నా. ఏమీ లేదమ్మా, పార్టీ పనుల్లో కాస్త బిజీగా ఉన్నాను. 4 రోజులు టైం, నీ పని అయిపోతుంది అంతే. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాగా. అమ్మ తులసి, మేము పార్టీ పని మీద బయటికి వెళ్తున్నాం. ఇంట్లోకి వెళ్ళి కాఫీ తాగు. నీకేమన్నా సాయం కావాలంటే మా సిద్ధుబాబు ఇంట్లోనే ఉన్నాడు. వాణ్ణి కలు, నీకే పని కావాలన్నా చేస్తాడు. అలాగే అండి. ఏ నువ్వు ఆగమ్మా. మా సిద్ధుబాబుకి ఇలాంటి ఉద్యోగాలు సద్యోగాలు పెద్ద పెద్ద పనులు చేయడం రాదు. యాక్సిడెంట్ తప్ప. యాక్సిడెంటా? యాక్సిడెంట్లుగా అయ్యే పనులు తప్ప. అవునమ్మా, ఆడేదో చిన్న చిన్న పనులు చూస్తుంటాడు. ఈ ఉద్యోగాల పనులు అవి చూడలేడమ్మా. నేను వచ్చి చూస్తాను కదా, నీకెందుకు? నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. నువ్వేమన్నా పరాయిదానివా? మా చుట్టాలమ్మా ఇవి. నేనున్నాను కదా. 4 రోజుల్లో నీ పని పూర్తి చేస్తాను. సరేనమ్మా, వెళ్ళరమ్మా, జాగ్రత్తగా వెళ్ళరమ్మా. వస్తాను అంకుల్. అంకుల్, మళ్ళీ ఏంటమ్మా? అదే ఏం లేదు. ఆ యాక్సిడెంట్ కేసు గురించి వెతికి వాడిని అరెస్ట్ చేస్తానన్నారుగా. అదేనమ్మా, ఆ పనిలోనే ఉన్నానమ్మా. ఆ పని కూడా పూర్తయిపోతుందమ్మా. నీకెందుకు, నేనున్నాను. నువ్వేం కంగారు పడుకో. 4 రోజుల్లో నీ పని అయిపోతుంది, నేను చేసి పెడతాను. నీ పని అయిపోద్ది, ఆ పని అయిపోద్దమ్మా. ఏమ్మా, వెళ్ళరమ్మా. సరే అంకుల్. వెళ్ళమ్మా. నిన్ను నోరు మూసుకొని ఉండకుండా ఏంట్రా వాగుతున్నావు? యాక్సిడెంట్ ఏంటి? యాక్సిడెంట్ గురించి చెప్పాలా నువ్వు? అదిగా సార్, తప్పైపోయింది. నోరు మూసుకొని ఉండు. అలాగే. నువ్వేంటే సిద్ధు? ఏంటి సిద్ధు? ప్రతి పని సిద్ధుయే చేయాలా? ఇంకెవరు చేయరా? నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వెందుకు మాట్లాడావు? ఆ అమ్మాయి పాపం ఉద్యోగం గురించి అడుగుతుంటేను. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, మధ్యలో నీ పెత్తనం ఏంటి? పద లోపలికి. అది కాదండి, బయటికి వెళ్దామన్నారు. బయటికి లేదు, ఏమీ లేదు. లోపలికి వెళ్దాం పదా. అది చెప్తున్నాను కదా, ముందు లోపలికి పదా. నడు. అలాగేనండి. భగవంతుడా, ఈయనకి ఎప్పుడు కోపం వస్తుందో ఏంటో.
బసవా మళ్ళీ వెనక్కొచ్చేసావేంట్రా? అదేనమ్మా, పార్టీ అధిష్టానానికి వెళ్తామని బయలుదేరావా? ఆ, అలా గేటు దగ్గరికి వెళ్ళామా లేదో? కుజదోషం, దరిద్ర జాతకం ఉన్న అక్కి ఆ అమ్మాయి ఎదురైంది. అయితే అపశకునమేరా. అదేంటి మావయ్య, ఇంట్లోకి రాలేదే? నువ్వు ఊరుకోమ్మా, అలాంటి వాళ్ళని చూస్తేనే దరిద్రం. మళ్ళీ ఇంట్లోకి రానివ్వటమా? ఎవరినన్నా వాళ్ళు? అలాంటి వాళ్ళు గేట్ అవతలే ఉండాలి. అది ఎవరంటే సిద్ధు? ఏయ్ నీలిమా, నీకు వేరే పనే లేదా? తిన్నదరగదా? ఎందుకు అక్కర్లేని విషయాల్లో తల దూరుస్తావు? పాపం అండి, ఆ అమ్మాయిని ఎందుకు అలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు? నువ్వు నోరు మూసుకుంటావా? ఇంట్లోకొచ్చి కాఫీలు టిఫిన్లు చేసుకోమంటావా? ఒరేయ్, మీ ఆవిడికి బుద్ధొస్తే తప్ప ఈ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. సరే సరే, ఇక్కడితో ఆ విషయం ఆపేయండి. ఎవరై ఉంటారు వాళ్ళు? పైగా ఇంట్లో వాళ్ళు ఎంత ఇదిగా ఫీల్ అయ్యారు. నాకు తెలియకూడదు అనుకుంటున్నారంటే ఏదో ఉంది. వాళ్ళెవరో తెలుసుకోవాలి. మా నాన్న ఇబ్బంది పడేలా ఎదురైన ఆ మహానుభావురాలు ఎవరో పట్టుకుని క్లాస్ పీకుదాం అనుకుంటే ఎవరూ కనబడరే. వెళ్ళిపోయారా ఏంటి? అరే కళ్యాణి, దరిద్రాన్ని పట్టుకొని లెక్చర్ ఇద్దామనుకుంటే నా హార్ట్ పిక్చర్ కనిపించింది. కళ్యాణి ఆగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.